చూద్దాం. గుంటూరులో మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు నాగరాజుని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు, ఎంఆర్పీఎస్ నేతలు గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనపై తెనాలి డీఎస్పీ రమేష్ స్పందిస్తూ పాపపై అత్యాచారం, హత్యపై పూర్తి స్థాయి విచారణ చేస్తామన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, అన్ని జిల్లాల పోలీసుల్ని అలర్ట్ చేశామన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని డీఎస్పీ రమేష్ తెలిపారు. కొత్తరెడ్డిపాలెం అనే విలేజ్లో ఒక 13 years బాలిక 7th చదువుతుంది. ఆ పాప సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ సెంటర్ దగ్గర వర్కర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అతను 9th చదువుతున్నాడు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన రాలేదని తెలిసి సెట్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది. కిటికీలోని చూస్తే బయట లాక్ చేసి ఉంది. కిటికీలోని చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాక్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఈ పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ గట్టిగా నిర్వహణ బాగా. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో 13 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. కొత్తరెడ్డిపాలెంలో 7వ తరగతి చదువుతున్న బాలిక నిన్న ఉదయం స్కూల్కు వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్లిపోయిన బాలిక శవమై కనిపించడం సంచలనం రేపుతోంది. స్కూల్ నుంచి తిరిగొచ్చే సమయం గడిచిపోయిన బాలిక ఇంటికి రాకపోవడంతో బంధువులు, తల్లిదండ్రులు గాలించారు. అయితే గ్రామంలోని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెంది ఉండటంతో హత్య చేసి ఉంటారని బంధువులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తెనాలి డీఎస్పీ రమేష్ నిందితుడు నాగరాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే గుంటూరు జిల్లాకి సంబంధించి కొత్తరెడ్డిపాలెంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దాని మీద మొత్తంగా కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. గతం ఈ దరిదాపు ఒక 15 రోజుల వ్యవధిలో 3గురిపై అత్యాచారాలు, హత్యలు కూడా జరిగినటువంటి నేపథ్యం. ఇక ఈ ఘటన కనుక చూసుకున్నట్లయితే మాత్రం కొత్తరెడ్డిపాలెంకి సంబంధించిన 7వ తరగతి జరిగేటువంటి ఒక విద్యార్థిని నిన్న మిస్ అయింది అంటే స్కూల్కి రావటం, స్కూల్కి వచ్చిన తర్వాత తన ఆరోగ్యం బాగాలేదు అని చెప్పడంతో స్కూల్ నుంచి బయటికి పంపించడం జరిగింది. ఇంటికి వెళ్తానని చెప్పింది. ఆ తర్వాత ఆమె ఏదైతే స్కూల్ అయిపోయిన తర్వాత ఎంతకి ఇంటికి రాపోయేటప్పటికి బంధువులు, అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊరు మొత్తం కూడా గాలించినా కూడా కనపడిపోయిన సమయంలో అక్కడ వేరే వ్యక్తి మాత్రం అక్కడ ఒక నాగరాజు అనే ఒక వ్యక్తితో కనపడింది. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్లుగా కూడా చెప్పాడు. వెంటనే ఆ నాగరాజు ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటికి తాళం వేసింది. తాళం వేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత వాళ్ళు అక్కడ ఇల్లు చుట్టూ గాలించిన తర్వాత అక్కడ ఉన్న కిటికీని చూసితే అక్కడ శవమై కనపడిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే అక్కడ బ్రేక్ చేసి తెలియజేయడం జరిగింది. ఆ శవం మీద మాత్రం ఆ మృతురాలికి సంబంధించిన బాడీ మీద మాత్రం గాయాలు ఉన్నాయి. అదేవిధంగా కూడా ఆ మీద గొంతు కూడా కమిలిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో అత్యాచారం చేసి హత్య చేశారని అయితే మాత్రం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గుంటూరు జీజీహెచ్కి ఆ మృతదేహాన్ని తరలించడం జరిగింది. అక్కడ మాత్రం చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా అక్కడికి నాగరాజు అనే వ్యక్తి అత్యాచారం, హత్య చేశాడు అని చెప్పి భావిస్తున్నటువంటి ఈ పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి అనేక కుల సంఘాలు కానీ, లేకపోతే ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ అక్కడైతే మాత్రం అక్కడికి రావటం, వచ్చేసి అక్కడ జీజీహెచ్ ముందు అక్కడ రోడ్డుపై బైఠాయించారు. అదేవిధంగా కూడా ఈ బాధితుడిని వెంటనే శిక్షించాలి, అతను ఎన్కౌంటర్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడైతే
జీజీహెచ్లో అయితే మాత్రం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మాత్రం ఉద్రిక్తమైన పరిస్థితులు. ఇప్పటికే పోలీసులు అయితే అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ మహిళ ఈ విధంగా బాలికని ఈ విధంగా కూడా అత్యాచారం, హత్య జరిగిందని ఘటన తెలిసిన వెంటనే కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి ప్రజా సంఘాల నాయకులు కానీ అదేవిధంగా కూడా కొంతమంది యాక్టివిస్టు కూడా అక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఎవరైతే అత్యాచారం జరిగినటువంటి బాలిక ఎవరైతే ఉందో అత్యాచారం చేసినటువంటి వ్యక్తి నాగరాజ్ అనే వ్యక్తి అయితే మాత్రం నిన్ననే అబ్స్టాండ్స్ అయ్యాడు. అతను ఎక్కడున్నది కూడా ఇంతమటికీ కూడా పోలీసులు అయితే ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి టీములను ఏర్పాటు చేసాం, అతని కోసం గాలిస్తున్నాం, త్వరలోనే పట్టుకుంటామని అక్కడ వచ్చినటువంటి డిఎస్పీ అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి చాలా ఉధృతంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. ఒక బాలిక పేరు శైలజ, 13 years, 7th class చదువుతుంది ఆ పాప. ఒక నాగరాజు అనే ఊరిలో ఆమె చనిపోయి ఉంది. దానికి సంబంధించి నిన్న బంధువులు ఇచ్చినటువంటి రిపోర్టు మీద 302 ఐపీసీ కింద, SC/ST కేసు కింద, కిడ్నాప్ కేసు కింద కూడా కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ముద్దాయి సస్పెక్టెడ్ ముద్దాయి నాగరాజు గురించి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. మా గౌరవ ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు, డ్యూటీ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో టీమ్స్ కూడా అతన్ని పికప్ చేస్తాకి టీమ్స్ ఫామ్ చేసి పంపిస్తాం జరిగింది. నిన్న FIR 6:30కి FIR అయిన అవగానే ఆ టీమ్స్ కూడా అన్ని జిల్లాల్లో కూడా పంపిస్తాం జరిగింది. రాత్రి గుంటూరు టౌన్ లో అన్ని లాడ్జెస్ చెక్ చేస్తాం జరిగింది. అలాగే విజయవాడ సిటీలో కూడా లాడ్జెస్ చెకింగ్, తర్వాత ఆ బీట్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఇది కంట్రోల్ నుంచి కూడా చెప్పిస్తాం జరిగింది. అయితే ఈ ఫ్రీక్వెంట్ గా ఇతను ఒక నెంబర్ టచ్ లో ఉన్నాడు, వెళ్ళిపోతూ కూడా ఆ నెంబర్ మిస్డ్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ గురించి కూడా చింతపల్లి ఏజెన్సీ ఇక్కడ నుంచి 380 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ పొన్నూరు రూరల్ సిఐ గారి టీం కూడా ఇప్పుడు అక్కడ ఉంది. త్వరలోనే ముద్దాయిని మేము పికప్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇస్తామండి. పాప ఉదయం పూట 9ంటికి మా బాబు మా పాప కలిసి వెళ్తారు సార్. అయితే పాప 2 బ్యాగులు మొయ్యాక సైకిల్ మీద వాళ్ళ అన్నయ్య నేను తీసుకొని వస్తాను, పాప రమ్మా అని చెప్పేసి వెళ్ళారు సార్. తర్వాత పాప వచ్చే దారిలో దగ్గరికి వచ్చిన తర్వాత బ్యాగ్ తీసుకొని ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు సార్. దగ్గరలో వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అమ్మాయికి బళ్ళోకి అమ్మాయి, మా ఊరి బళ్ళోకి మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత పాప 11:30 టయానికి బయలుదేరి వచ్చిందని చెప్పేసి అక్కడ మాస్టర్లు చెప్పారంట. అక్కడ మావాడు అది ఇప్పుడు జరిగింది. మావాడు ఇంటికి వచ్చి 4ంటికి పాప రాలేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మని అడిగి, అమ్మ రాలేదు నువ్వు వచ్చావని చెప్పేసి వాళ్ళ అమ్మ అడిగింది. పాప ఇంకా రాబోతుందేమో అని చెప్పేసి మావాడు మళ్ళీ వెళ్ళి ఆ పిల్లలు మధ్యాహ్నం వచ్చారని చెప్పారు కదా, రాబోతుందని చెప్పేసి గబగబ సైకిల్ వేసుకొని వచ్చేసి అక్కడ మామూలు పిల్లలు వస్తుంటే అడిగారండి. అడిగితే మీ అమ్మాయి వెళ్ళిపోయింది, వెళ్ళి కూడా కాల్చిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కదా, ఎటు వెళ్ళింది మాకు తెలియదు, వెళ్తే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఇటు వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళు అన్నారు సార్. ఫ్రెండ్స్ కోసం వెళ్ళే దారిలోనే అటు ఇటు తిరుగుతూ ఉన్న చూసేలోకి ఒక దారిలో చెప్పులాగా పడింది మా పాప. చెప్పులాగా పడేకి మా అమ్మాయి చెప్పులు అని చెప్పేసి ఆ ఇంటి చూశాడు. చూసేసి అనుమానం వచ్చి ఫ్యామిలీకి తాళం వేసింది. పాప ఉందేమోనే ఒక అనుమానంతో పాటు స్టూల్ వేసుకుని ఎక్కి చూస్తే పాప కొనుక్కొని ఉంది. పాప ఉదయం పూట 9ంటికి మా బాబు మా పాప కలిసి వెళ్తారు సార్. అయితే